తెలుగుదేశం పార్టీ స్తబ్దత వీడి సంబరాలు చేసుకోవాల్సిన టైంలో ఒక్కసారిగా ఒక దిగ్భ్రాంతికరమైన పరిస్థితి ఉన్నట్టుగా ప్రవర్తిస్తుండటం, అట్లాగే వాళ్ళ అనుకూల పత్రికలు కూడా పుంకాను కథనాలు రాయాల్సింది కాస్త డౌన్ ప్లే కథనాలు రాస్తూ ఉండటం అన్నటువంటి దాన్ని చూస్తుంటే ఇంకా కాయా పండ అంటాం కదా, ఇంకా కాయగానే ఉన్నట్టుంది, పండలేదు అనుకుంటా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్య బంధం. ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి వచ్చాక సాధారణంగా నోరు మెదిపేటటువంటి చంద్రబాబు గారు నోరు మెదపలా, లేదా పొత్తు ఖరారైపోయింది ఇన్ని సీట్లు అని చెప్పేటటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా డౌన్ ప్లే చేస్తున్నాయి. ఇంకోటి, తమ దగ్గరకు వస్తే అంతకుముందు పవన్ కళ్యాణ్ దొంగగా చూపించి, ఎప్పుడైతే తమ దగ్గరికి రాగానే పవన్ కళ్యాణ్ హీరోగా చూపించినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ అనుకూల అరడజన మీడియాలు ఇవాళ పెద్దగా లైట్ తీసుకుంటున్నాయి. అంటే ఇంకా ఏది స్పష్టత రాలేదన్నది ఆ పొజిషన్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకోటి, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకొచ్చింది, చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి చెప్తున్నాడట, వాళ్లే పిలిచారు కాబట్టి మనం ఆలోచించాలి, కొంత రాష్ట్ర ప్రయోజనాలు రీత్యా రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఈ పదాలన్నీ వీళ్ళ సొంత కల్పితాలు, రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం అని చెప్పేసి మనం కలవాల్సి వస్తుంది అన్నారంటే ఇంకా ఆ మీమాంస వాళ్ళేదో ఖచ్చితంగా కొంత డిమాండ్ చేసి ఉండాలి, ఆ రేంజ్లో ఇవ్వడం అన్నటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఓ 3, 4 పడేస్తారన్నటువంటి కోణంలో చెప్పేటట్టయితే దానికి దిగితే బీజేపీకి సంబంధించిన ఇప్పుడు 50కి తక్కువ కనుక జనసేనకు వస్తే కాపు ఓట్లు తెలుగుదేశానికి షిఫ్ట్ అవ్వడం కష్టం. ఓ 25 ఒక కనీసం 15-20కి ఎమ్మెల్యేలకి తక్కువ సీట్లు బీజేపీకి ఇచ్చేటట్టయితే బీజేపీ ఓటరు తెలుగుదేశానికి షిఫ్ట్ అవ్వడం కూడా కష్టమే. కాబట్టి ఈ సంక్లిష్టత అన్నటువంటిది వాళ్ళల్లో ఒక దిగ్భ్రాంతి. ఎందుకంటే ఎప్పుడో అయిపోవాల్సినవి ఇప్పటిదాకా సాగింది, ఇప్పుడు అసలు కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఒకటి, సీట్లు అన్నది ఒక ఎత్తు, ఏ సీట్లు అన్నది మరొక ఎత్తు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే విజయవాడ ఉంది, విజయవాడ వెస్ట్ జనసేనకు కావాలి, విజయవాడ సెంట్రల్ భారతీయ జనతా పార్టీ కావాలి. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఎందుకంటే బీజేపీ గతంలో సెంట్రల్ నుంచి గెలిచింది, వెస్ట్ గతంలో ప్రజారాజ్యం గెలిచింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 3, ఇక్కడ వెస్ట్లోనేమో 3 పోటీలు పడుతున్నారు, నాగుల మీరాను బుద్ధాయం కన్నా, తర్వాతనే ఈ మధ్యన కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, మరోవైపు సెంటర్లో బోండా ఉమా ఉన్నాడు, అతను కాదనడానికి కుదరదు. ఇటు పక్కన ఈస్ట్కి ప్రాబ్లం లేదు, గద్దె రామ్మోహన్కి ఆ ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఇలాంటి సంక్లిష్టతలు ఉన్నాయి, అనేక చోట్ల అట్లాగే ఉంది. ఇంకోటి, తెలుగుదేశానికి ఎక్కడ బలం ఉందో జనసేనకి అక్కడే బలం ఉంది, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఏరియాలు, లేదా తెలుగుదేశానికి బలం ఉన్న ఏరియాల్లోనే అక్కడ జనసేన కూడా కొట్టగలిగేదాం అనుకునేటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అదే ప్రాంతాల్లో బలం ఉంది. కాబట్టి ఇప్పుడు అసలు సంక్లిష్టత ఈ 3 పొత్తు వలన వస్తుంది. కాబట్టి ఇది ప్రయోజనమా నష్టమా అన్నటువంటి దాని మీద చర్చ కంటే కూడా అసలు ముందు ఏం జరుగుతోందని చెప్పలేకపోతున్నారంటే ఇంకా పూర్తి స్పష్టత రాలేదు, అస్పష్టంగా ఉందన్నటువంటి తేలుతోంది. మేబీ నెక్స్ట్ ఇంకో 2-3 సిట్టింగ్లు అయితే కానీ స్పష్టత రాదు.